నమో వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి అనుగ్రహంతో ఈ పుష్యమాసంలో మనం విష్ణు వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మహావిష్ణువు యొక్క విభవ అవతారాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో మొదటిదైనటువంటి ఆదివరాహ అవతారము, అలాగే రెండవదైన సుయజ్ఞ అవతారము, మూడవదైనటువంటి కపిల అవతారముల గురించి మనం తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు స్వామివారి యొక్క 4వ విభవ అవతారం దత్తావతారం, దత్తాత్రేయునిగా స్వామివారు అవతరించినటువంటి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాము. భాగవతంలో చక్కగా ఈ విషయాన్ని మనకు మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా భాగవతంలో మనకు తెలియజేశారు. మరి ఆ విధంగా స్వామివారి యొక్క అవతార వైభవాలను తెలుసుకుని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులమవుదాము. అత్రేరపత్యమభికాంక్షత ఆహతుష్టో దత్తో మయాహమితి యద్భగవాన్ సదత్తః యత్పాదపంకజపరాగపవిత్రదేహ యోగర్ధిమాపుర్భయీం యదుహైహయాద్యాః. అత్రి మహర్షికి దత్తావతారంగా పరమాత్మ అవతరించారట. దాని యొక్క విశేషాలను మనం తెలుసుకోబోతూ, అసలు దీని యొక్క పూర్వరంగం ఏమిటి అంటే, ఇంతకుముందు మనం అనుకున్నాము స్వయంభువ మనువు శతరూప వీరిరువురు కూడా బ్రహ్మగారి చేత సృష్టించబడి భార్యాభర్తలుగా ఉంటూ వారు ఈ సృష్టినంతటినీ కూడా నడిపించడం కోసమని, ప్రజలను సృష్టించడం కోసమని బ్రహ్మగారి చేత ఆజ్ఞాపించబడ్డారని, మరి వారి యొక్క సంతానంగా 5గురు సంతానంగా మనం చెప్పుకున్నాము. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 ఆడ సంతానముగాను, అదేవిధంగా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని చెప్పి 2 అని. ఈ విధంగా ఆకూతి, దేవహూతి, ప్రసూతి వీరిలో కర్దమ ప్రజాపతికి దేవహూతినిచ్చి వివాహం చేశారు. ఆ కర్దమ ప్రజాపతికి 9 మంది సంతానం కలిగారు, స్త్రీ సంతానం కలిగారు. ఆ స్త్రీ సంతానము, అదేవిధంగా కపిల మహర్షి ఆవిర్భవించారు మహావిష్ణువు యొక్క అవతారంగా అని చెప్పి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఆ కర్దమ ప్రజాపతికి కలిగినటువంటి స్త్రీ సంతానంలో అనసూయాదేవిని అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆ అత్రి మహర్షి, అనసూయ వీరిరువురికి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దత్తాత్రేయునిగాను, అదేవిధంగా చంద్రుడిగాను, దుర్వాసునిగాను, అంటే బ్రహ్మగారి యొక్క అంశతోటి చంద్రుడు, మహావిష్ణువు యొక్క అంశతోటి దత్తాత్రేయుడు, అదేవిధంగా పరమేశ్వరుని యొక్క అంశతోటి దూర్వాసుడు, వీరు 3 కూడా జన్మించారని మనకు భాగవతంలో తెలుస్తున్నది. కొన్ని పురాణాలలో ఈ 3 యొక్క అవతారంగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క 3 యొక్క అవతారంగా దత్తాత్రేయమూర్తిని తెలియజేస్తూ ఉంటారు. మరి ఆ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు ఈ అత్రి మహర్షిని పిలిచి, బ్రహ్మణానోదిత సృష్టౌ అత్రిర్బ్రహ్మవిదాంబరః సహపత్న్యాయ యౌ వృక్షం కులాద్రిం తపసి స్థితః. కర్దమ ప్రజాపతి పుత్రిక అయినటువంటి అనసూయను వివాహం చేసుకున్నాడు అత్రి మహర్షి. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు అత్రి మహర్షిని పిలిచి, నాయన, నీవు సంతానాన్ని గని నీ తపోనిష్టతోటి ఆ సంతానాన్ని వృద్ధి చేసి, అదేవిధంగా ఈ సృష్టిలో సత్సంతానముతోటి ఈ సృష్టిని పెంచాలి మీరు అని ఈ విధంగా అత్రి మహర్షికి బ్రహ్మగారు ఉపదేశం చేశారట. మరి సంతానము కలగటము అంటే సామాన్యమైనటువంటి సంతానాన్ని కోరుకోరు వారు, తపోధనులైనటువంటి వారు, అటువంటి తపోనిష్ట కలిగినటువంటి వారిని, అదేవిధంగా సాక్షాత్తు భగవంతుడే తనకు సంతానంగా కలగాలి అని చెప్పి వారు భావిస్తారు. కాబట్టి ఈ అత్రి మహర్షి
వృక్షపర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాట. సహపత్న్యాయ యౌ వృక్షం కులాద్రిం తపసి స్థిత. వృక్షపర్వతం ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే తస్మిన్ ప్రసూనస్తబక పలాశాశోక కాననే వార్భి సవయత్ అంటూ ఈ విధంగా, అంటే ఆ వృక్షపర్వతం దగ్గర ఉన్న విశేషాలు ఏమిటి అంటే ఎల్లప్పుడూ కూడా అన్ని ఋతువులలోనూ కూడా అక్కడ పుష్పాలు ఫలములు అవన్నీ కూడా వస్తూ ఉంటాయట. ఎల్లప్పుడూ కూడా వార్భి నీటితోటి ఆ పర్వతం దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది. నిర్వింధ్య అనే నది అక్కడ ప్రవహిస్తూ ఆ పర్వతాన్ని ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా చేస్తూ ఉందిట. ఆ విధంగా నిర్వింధ్య నది యొక్క తీరంలో వృక్షపర్వతం మీద ఈ అత్రి మహర్షి ఘోరమైనటువంటి తపస్సు చేయటం ప్రారంభించాట. ప్రాణాయామేన సంయమ్య మనోవర్షశతం ముని అతిష్ఠదే కపాదేన నిర్ద్వంద్వో అనిల భోజన. ఎలా తపస్సు చేస్తున్నాడు అంటే ప్రాణాయామంతో తన వాయువులన్నింటినీ కూడా నియమించుకుని ఒక పాదం మీద నుంచుని ఒంటికాలు మీద నిలబడి 100 సంవత్సరముల పాటు తపస్సు చేస్తున్నట్ట. పరిపూర్ణమైనటువంటి మనోనిగ్రహంతో 100 సంవత్సరముల పాటు తపస్సు చేయనారంభించాట. తపస్సు చేస్తూ ఉంటే ఎలాగా నిర్ద్వంద్వ అనిల భోజన, మరొక ధ్యాసే అనేదే లేకుండా. అదేంటండి మరి మధ్యలో భోజనం కోసం లేచినప్పుడు ఇతరమైనటువంటి ధ్యాసలు కలుగుతాయి కదా, ఇతరమైన ఆలోచనలు వస్తాయి కదా అంటే అందుకనే ఆయన భోజనం కూడా మానేసి కేవలము వాయుభక్షకుల్లాగా, అంటే గాలినే ఆహారంగా తీసుకుంటూ ఆయన భోజనం చేస్తున్నట్ట. అందుకని అంటారు అభక్షాహ వాయుభక్షాహ అని. అపయేవ భక్షయంతి వాయుమేవ భక్షయంతి అని చెప్పి కేవలం నీరు మాత్రమే తాగి జీవించేవారు, అలాగే వాయువును మాత్రమే పీల్చుకుని దానినే ఆహారంగా తీసుకుని జీవించేటటువంటి మహామహా యోగులు ఉంటారట. మరి ఆ విధంగా అత్రి మహర్షి వాయువునే ఆహారంగా తీసుకుంటూ గాలిని మాత్రమే పీల్చుతూ 1000 సంవత్సరముల పాటు ఒంటికాల మీద నిలబడి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించాట. ఎందుకు? శరణం తం ప్రపద్యేహం ఏవ జగదీశ్వర ప్రజాం ఆత్మ సమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. ఎవరైతే ఈ జగత్తుని పరిపాలించేవాడు ఎవరైతే ఉన్నారో అటువంటి జగత్కారణభూతుడైనటువంటి జగదీశ్వరుడే నాకు సంతానముగా, అటువంటి జగదీశ్వరుని వంటి సంతానము నాకు కలగాలి, ఆయనే నాకు సంతానంగా కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ, అంటే ఒకరిని అనే విషయాన్ని చెప్పకుండా ఈ జగత్తు ఎవరి మీదైతే ఆధారపడిందో, ఈ జగత్తుకి ఎవరైతే అధీశుడో అతని ద్వారా అతనే నాకు సంతానాన్ని కలుగజేయాలి, అతనే నాకు సంతానంగా కలగాలి అని చెప్పి అన్నట్ట. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలలుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్ అని గజేంద్ర మోక్షంలో చెప్పినట్లుగా ఎవరి చేత అయితే సృష్టి స్థితిలేమలన్నీ కూడా నడిపించబడుతూ ఉన్నాయో, అందరి యొక్క అంతర్యామిగా అందరి యొక్క హృదయాల్లో ఎవరైతే కొలువు తీరి ఉంటున్నాడో, సూర్యచంద్రాదులు సమస్తమైనటువంటి దేవతలకు కూడా ఎవరైతే నిలయముగా ఉన్నాడో అటువంటి ఈశ్వరుడు సకలలోక పాలకుడైనటువంటి జగదీశ్వరుడే నాకు సంతతిగా కలగాలి అని చెప్పి ఇలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నట్ట. తపస్సు చేస్తూ ఉంటే తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నిన నిర్గతేన మునేర్మూర్ధ్ర సమీక్ష్య ప్రభవస్త్రయ. ఇలాగా ఈయన తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు యొక్క ప్రభావంతో అన్ని లోకములలో కూడా తాపం పడుతున్నదిట. ఈయన యొక్క ప్రాణాయామం ద్వారా విడిచినటువంటి ఆ వాయువులు అత్యంతము వేడిగా ఉండి ఈ సకల లోకములంతా కూడా వ్యాపించి వేడి పుట్టిస్తూ ఉన్నాయట. మరి అందుకే అంతటి గొప్ప శక్తి అనేది తపస్సుకి ఉన్నది అని చెబుతారు. అందుకనే తపస్సుకి అసాధ్యమైనటువంటిదేమీ కూడా లేదు. పైగా గొప్పవారైనటువంటి వారు సంతానంగా కలగాలి అంటే, సాక్షాత్తు పరమాత్మే తనకు సంతానంగా కలగాలి అంటే మరి ఇంకా ఎంత తపస్సు అనేది చెయ్యాలి.
అందుకనే 1000 సంవత్సరముల పాటు ఒంటికాలు మీద నిలబడి వాయువుని అంటే ఆ గాలిని మాత్రమే ఆహారంగా గ్రహిస్తూ దాని గాలిని మాత్రమే పీల్చుతూ ఎటువంటి మానసికమైనటువంటి చాంచల్యము లేకుండా మరొక ఆలోచనే అనేది లేకుండా ఈ విధంగా తపస్సు చేస్తూ తన తపస్సు చేత ఈ ముల్లోకాలని కూడా ఆ విధంగా భయపెట్టేంతగా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే మరి ఆ తపస్సు యొక్క ప్రభావం ఏమిటి అంటే మనకు మత్స్యపురాణంలో చెబుతారు, తపోభి ప్రాప్యతేభీష్టం నాసాధ్యం హి తపస్యత దుర్భగత్వం వృధాలోకే మహతే సతి సాధనే. తపస్సు చేయటం ద్వారా అన్నీ కూడా పొందవచ్చును. తపస్సుకి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. మరి అటువంటి తపస్సు చేసేటటువంటి అవకాశము ఆ శక్తి సామర్థ్యాలు కలిగి ఉండగా దౌర్భాగ్యం ఎందుకు? కాబట్టి ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా పొందాలి అంటే తపస్సు ద్వారా సాధించవచ్చును. తపస్సు కంటే మించినటువంటి మార్గం ఇంకొకటి లేదు అని చెబుతూ ఇంకా తపస్సు యొక్క మహిమ చెబుతున్నారు. తపసోహి పరం నాస్తి తపసా విందతే మహతు తపసా క్షీయతే పాపం మోదతే సహదైవతై. తపస్సు చేతనే అన్నిటినీ కూడా పొందవచ్చు. అదేవిధంగా మహత్తుని అన్నిటికంటే గొప్పదైనటువంటి దాన్ని తపస్సుతో పొందవచ్చును. అలాగే పూర్వము తెలిసి తెలియక చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ కూడా ఈ తపస్సు ద్వారా పటాపంచలైపోయి పరమ పవిత్రమైనటువంటి మూర్తిగా మారి ఆ తరువాత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తపస్సు ద్వారా పొందవచ్చును అని చెబుతూ మరి తపస్సు ద్వారా కేవలము పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే ఆ మోక్షము కలుగుతుందా అంటే దానికంటే ముందు ఏవైతే ఉన్నాయో ఐహిక ప్రపంచంలో కోరుకునేటువంటి స్వర్గసుఖాలు కానివ్వండి భోగభాగ్యాలు మరి ఇవేమీ ఉండవా తపస్సుతో అంటే అంతటి మోక్షమే కలుగుతున్నప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహమే కలుగుతున్నప్పుడు ఈ చిన్నపాటి భోగభాగ్యాలు అదేవిధంగా స్వర్గము ఇవన్నీ కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కలుగుతాయా అనేటటువంటి సందేహము ఏమాత్రం అవసరం లేదు. అందుకే అంటున్నారు తపసా ప్రాప్యతే స్వర్గం తపసా ప్రాప్యతే స్వర్గ తపసా ప్రాప్యతే యశః తపసా సర్వమాప్నోతి తపసా విందతే పరం అని చెబుతూ తపస్సు ద్వారా స్వర్గాన్ని పొందవచ్చు, తపస్సు ద్వారా కీర్తిని అదేవిధంగా భోగభాగ్యాలని పొందవచ్చు, తపస్సు ద్వారా అన్నింటినీ పొందవచ్చు. వీటన్నింటినీ మించినటువంటి మోక్షాన్ని కూడా తపస్సు ద్వారా పొందవచ్చు అంటూ మరి ఈ తపస్సు యొక్క రూపం ఏమిటి అంటే చెబుతున్నారు చూడండి. జ్ఞాన విజ్ఞాన సంపన్న సౌభాగ్యం రూపమేవచ తపసా లభతే సర్వం తథైవ అధ్యయనేనచ. ఇంకా తపస్సు ద్వారా ఏం పొందొచ్చు అంటే జ్ఞానాన్ని పొందొచ్చు, అదేవిధంగా విజ్ఞానాన్ని పొందొచ్చు, సౌభాగ్యాన్ని పొందొచ్చు, అలాగే రూపాన్ని మంచి సౌందర్యాన్ని పొందవచ్చు, అన్నింటినీ పొందవచ్చు. వీటి ద్వారా అంటే తపస్సు ద్వారాను అదేవిధంగా అధ్యయనం ద్వారాను తపస్సు ద్వారాను మనం జీవనంలో ఏవైతే కోరుకుంటామో వాటిని అన్నింటినీ కూడా మనం పొందవచ్చును అని చెప్పి మనకు చక్కగా మత్స్యపురాణంలోనూ తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి తపస్సుని అత్రి మహర్షి చేస్తూ ఉన్నారు. మరి బాగుందండి. అత్రి మహర్షి వాళ్ళందరూ అంటే మహర్షులు వాళ్ళకు ఉన్నటువంటి మానసికమైనటువంటి శౌచము, వారికి ఉన్నటువంటి పరిస్థితులు, వారికి ఉన్న అవకాశాలు అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎక్కడున్నాయి? వారంటే అరణ్యంలో ఉంటూ నిశ్చలమైనటువంటి బుద్ధితోటి ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఎవరి వలన కూడా పీడించబడకుండా తపస్సు చేసుకుంటూ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు. మరి ఈ సాంసారికమైనటువంటి జీవనంలో ఈ కలియుగంలో ఉన్నటువంటి మనము తపస్సును చేయటం ఎలా కుదురుతుంది? మరి అటువంటి తపస్సుతో అన్నీ సాధించుకోవచ్చు అంటున్నారు అని అంటే మనకు కూడా తపస్సు చేసేటటువంటి అవకాశం ఉన్నదిట. అదేమిటి? ఈ సాంసారికమైనటువంటి జీవనాన్ని విడిచిపెట్టేసి ఒంటికాలి మీద నుంచి ముక్కు మూసుకుని తపస్సు చేయటం మనకు కుదురుతుందా అని సందేహం కలగవచ్చు. అంటే దానికి చెబుతున్నారు తపస్సు అనేది కేవలం అలాంటి తపస్సే కాదు, తపస్సు 3 విధాలుగా ఉంటుందిట. ఆ 3 విధాల తపస్సు చూడండి. శారీరము, వాచకము, మానసము అని 3 రకాల తపస్సులు చెప్పబడ్డాయి. శరీరంతో చేసే తపస్సు, అదేవిధంగా వాచకంగా చేసేటటువంటి తపస్సు, మనస్సుతో చేసేటటువంటి తపస్సు అని
ఈ 3 రకాల తపస్సులు కూడా చెప్పారు. ఏమిటి ఆ శారీరమైనటువంటి తపస్సు అంటే, ఇదిగోండి ఇప్పుడు అత్రి మహర్షి ఏ తపస్సు అయితే చేస్తున్నాడో, ఒంటికాల మీద నిలబడి ఆయన వాయువుని మాత్రమే, గాలిని మాత్రమే పీల్చుతూ ఆహారాన్ని కూడా పరిపూర్ణంగా వర్జించేసి మనస్సును నిగ్రహించుకుని పరమాత్మ కోసము అలా చేస్తూ ఉన్నాడు కదా, అది శారీరకమైనటువంటి తపస్సు అన్నమాట. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే అని దేవతలని, పండితులని, అదేవిధంగా గురువులని, విజ్ఞానవంతులని వారందరినీ కూడా పూజించటము, అదేవిధంగా శౌచంగా అంటే నిర్మలంగా ఉండటము, సూటిగా ఉండటము అంటే ఏదైతే ఉందో ఆ విషయాన్ని మాత్రమే గ్రహించడము, ఇతరమైనటువంటి వాటి గురించి వాటి కోసం వెళ్లకుండా ఉండటము, అలాగే బ్రహ్మచర్యము, అహింస, ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి తపస్సులు. కాబట్టి ఇవి పాటించినప్పటికీ కూడా, వీటిలో కొన్ని పాటించినప్పటికీ కూడా మనం తపస్సు చేసినటువంటి వారిమే అవుతాము. కాబట్టి దేవతలని, గురువులని, పెద్దలని, అదేవిధంగా పండితులని గౌరవించటము, అలాగే రుజుమార్గంలో ఏదైతే ఉన్నదో దానినే సూటిగా మాట్లాడటము, ఆలోచించడము, శుచిగా ఉండటము, అహింసను, బ్రహ్మచర్యాన్ని పాటించటము, ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి తపస్సులు అని చెప్పి మనకు తెలియజేశారు. మరి అదేవిధంగా రెండవ తపస్సు వాచికమైనటువంటి తపస్సు అన్నమాట. ఏమిటి వాచకమైన తపస్సు అంటే, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే అని చెప్పి చెబుతున్నారు. అంటే ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటము, అంటే ఇతరులకి బాధ కలగకుండా మాట్లాడగలగటము, అదేవిధంగా సత్యం నిజమునే మాట్లాడటము, ప్రియంగా మాట్లాడటము, అదేవిధంగా హితంగా మాట్లాడటము. ప్రియము, హితము ఈ రెండు రకాలుగా మాట్లాడటం కొంత కష్టమే అయినప్పటికీ కూడా ప్రియమే మాట్లాడాలి, అదేవిధంగా హితాన్ని చేకూర్చేదాన్నే మాట్లాడాలి అన్నారు. ఇది ఎలా కుదురుతుందండి? హితం మనోహారిచ దుర్లభం వచ అని చెప్పి శాస్త్రం మనకు చెబుతోంది. అంటే హితమును చేకూర్చేది, అదేవిధంగా మనస్సుకి ఆనందాన్ని చేకూర్చేది అయినటువంటి మాటలు మాట్లాడటం చాలా కష్టంట. ఎందుకు అంటే మంచిని చెబితే ఎవరికైనా సరే బాధ కలుగుతుంది, అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి దాన్ని చెబితే కనుక అది మంచి కాకపోయినా సరే ఆనందిస్తారు. అయినప్పటికీ కూడా ఇతరులకు మంచి జరిగేటటువంటి దాన్ని, అలాగే వాళ్ళకి హితాన్ని చేకూర్చేటటువంటి వాక్యాలనే మాట్లాడాలి అంటున్నారు. ఇంకా ఈ విధంగా మాట్లాడే విషయంలో శాస్త్రం ఇంకా చెబుతోంది, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెబుతూ, సత్యం బ్రూయాత్ నిజమే మాట్లాడండి, ప్రియం బ్రూయాత్ ప్రియంగా మాట్లాడండి, ప్రియమైనటువంటి మాటలనే మాట్లాడండి, నబ్రూయాత్ సత్యం అప్రియం అని చెబుతూ కొన్ని ఆపత్కరమైనటువంటి పరిస్థితులలో అప్రియమైనటువంటి సత్యాన్ని మాట్లాడకుండా ఉండండి. అంటే అసత్యం మాట్లాడండి అని చెప్పి ఎప్పుడూ కూడా చెప్పట్లేదు. కొన్ని ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అప్రియమైనటువంటి సత్యమును మాట్లాడకుండా మౌనంగా ఉండండి. అలా అని చెప్పి ప్రియంచ నానృతం బ్రూయాత్, అవతల వాడికి ప్రియమైంది కదా అని చెప్పి అబద్ధాలు చెబుతూ ఉండటం అనేది కూడా చాలా తప్పు. అబద్ధాలు చెప్పకూడదు అని చెబుతూ నిజం మాట్లాడండి, ప్రియంగా మాట్లాడండి. ఆపత్కర పరిస్థితుల్లో అప్రియమైనటువంటి సత్యాన్ని మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ప్రియము కదా అని చెప్పి అసత్యములను మాట్లాడకండి అని చెప్పి ఈ విధంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఇతరులకు మానసికమైనటువంటి బాధను కలిగించకుండా మాట్లాడటము, అంటే అటువంటి మాటలను మాట్లాడకుండా ఉండడము, మానసికమైనటువంటి బాధను ఇచ్చే మాటలను మాట్లాడకుండా ఉండడము, సత్యంగా మాట్లాడటము, ప్రియముగాను హితముగా మాట్లాడటం ఏదైతే ఉందో అది, అదేవిధంగా స్వాధ్యాయము, తన యొక్క విద్యను తాను అభ్యసించటము, అభ్యసనం, దాన్ని అభ్యాసం చేయటము, ఇవన్నీ కూడా వాగ్రూపమైనటువంటి తపస్సులు. కావున వీటిల్లో మనం ఏది చేసినప్పటికీ కూడా మనము తపస్సు చేసినటువంటి వారిమే అవుతాము. మరి ఈ తపస్సు చేయడానికి మనకు అడవులు, అదేవిధంగా కమండలాలు, దండములు ఇవన్నీ ఏవి అవసరం లేదు. మనం ముక్కు మూసుకుని కూర్చుని ఒంటికాల మీద ఉండవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి వాంగ్మయమైనటువంటి తపస్సు కూడా రెండవ రకంగా మనకు చెప్పారు. అదేవిధంగా
మానసంచ మానసికమైనటువంటి తపస్సు అని. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతతు తపో మానసముచ్యతే. ఎప్పుడూ కూడా మనస్సును ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకోవటము, సౌమ్యంగా ఉండటము, మౌనంగా ఉండటము, అదేవిధంగా ఆత్మవినిగ్రహ మన ఇంద్రియములను మనస్సుతోటి నిగ్రహించుకొని ఆత్మయందు ధ్యానము చేయటము, అలాగే భావశుద్ధి మాట్లాడేది ఏదైతే ఉందో అది మనస్సులోంచి వచ్చే విధంగా మాట్లాడటము ఉండాలి తప్ప బయటికి నోటితో ఒకటి చెబుతూ మనస్సులో ఇంకోటి ఆలోచిస్తూ ఉంటే కనుక అది భావశుద్ధి కాదు. కావున మనస్సు ఎప్పుడూ కూడా నిర్మలంగాను ప్రశాంతంగా ఉంచుకోవటము, అదేవిధంగా సౌమ్యంగా ఉండటము, మౌనంగాను, అదేవిధంగా ఇంద్రియములను నిగ్రహించుకుని ఉండటము, భావశుద్ధితోటి ఉండటము, అలాగే ఇవన్నీ కూడా ఏమన్నాడు తపో మానసముచ్యతే. ఇవి మానసికమైనటువంటి తపస్సులు అని ఈ విధంగా 3 రకాలైనటువంటి తపస్సులను తెలియజేశారట. మరి అటువంటి తపస్సులలో ఇక్కడ చూడండి, అత్రి మహర్షి శారీరకమైనటువంటి, అదేవిధంగా వాచికమైనటువంటి, మానసమైనటువంటి 3 రకాల తపస్సులని కలబోసి ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు, ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నారు. మరి మనబోటి వారు 3 రకాల తపస్సులని కలబోసి చేయలేకపోయినా వీటిల్లో కొన్ని పాటించినప్పటికీ కూడా తపస్సు చేసినట్లే అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కావున శారీరకమైనటువంటి, వాచికమైనటువంటి, మానసికమైనటువంటి తపస్సులలో దేని ద్వారానైనా సరే ఆ నియమాలను పాటించి భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చును అని చెప్పి మనకు గీతాశాస్త్రము కూడా తెలియజేస్తోంది. మరి అటువంటి తపస్సుని అత్రి మహర్షి 1000 సంవత్సరముల పాటు ఈ లోకాధీశ్వరుణ్ణి, జగదీశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రాణాయామంతో చేస్తూ ఉన్నారని. ప్రాణాయామేన సంయమ్య మనోవర్షశతం ముని అని చెప్పినట్లుగా ప్రాణాయామముతోటి తన మనస్సుని నిగ్రహించి, తన ఇంద్రియములను నిగ్రహించి ఈ విధంగా ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు అని చెప్పి తెలియజేశాడు. అయితే ప్రాణాయామం వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా మనకు తెలియజేస్తున్నారు. ప్రాణాయామైర్దహేర్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేన అనీశ్వరాన్ గుణాన్ అని చెబుతూ ప్రాణాయామంతో మన శారీరకమైనటువంటి దోషములన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు అని మనకు ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. అదేవిధంగా అష్టాంగ యోగంలో కపిల మహర్షి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి అటువంటి ప్రాణాయామంతో తన శరీరంలో ఉన్నటువంటి కిల్బిషములన్నింటినీ కూడా బయటకు పాలద్రోలి ఆయన ఈ విధంగా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నిన నిర్గతేన మునేర్మూర్ధ్న సమీక్ష్య ప్రభవస్త్రయ. ఆయన యొక్క ఆ బ్రహ్మరంధ్రము నుండి ఆ తపస్సు యొక్క తేజస్సు ముల్లోకాలు కూడా వ్యాపిస్తూ ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా తపింపజేస్తూ ఉన్నది అందరితోటి. వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఇంకా ఆ సందర్భంలో ఎప్పుడైతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ భూలోకంలో అవతరిస్తారో వెంటనే దేవతాగణాలు అన్నీ కూడా ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటారు. అప్సరగణాలు, అదేవిధంగా గంధర్వగణాలు వీరందరూ కూడా నృత్యములతోటి, గీతములతోటి ఈ భూమండలం మీద స్వామివారు ఆవిర్భవించినటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఎంతో ఆనందిస్తారట. ఎందుకు అంటే ఈ భూమి మీద స్వామివారు ఆవిర్భవించారు అంటే లోక కళ్యాణం చేయటానికే అనిపి ఆ విధంగా వీరందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారట. అలాగా అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరో రగై వితాయమానయశ తదాశ్రమ పదం యయుహు. ఆ విధంగా ఆ ఆశ్రమానికి వితాయమానాహ వారందరూ కూడా ఎంతో ఆనందిస్తూ జెండాల వలె రెపరెపలాడుతూ ఆ ఆశ్రమానికి వచ్చేశారట. వీరందరూ కూడా వచ్చేసి వీరు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం చేస్తారు అనే విషయాన్ని చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉండేటప్పటికీ ఈయన తపస్సు చేస్తూ ఉన్నారు. అత్రి మహర్షి ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తూ ఉంటే వీరు వచ్చారు. వీరి యొక్క తేజస్సు వల్ల
ఆయన తన తపస్సు చేయటం మాని ఆ ఒంటికాల మీదే నిలబడి ఏం జరిగిందా అని చూసేటప్పటికీ ఎదురుగా గరుడ వాహనం మీద శ్రీ మహావిష్ణువు, హంసవాహనం మీద బ్రహ్మగారు, అదేవిధంగా వృషభ వాహనం మీద పరమేశ్వరుడు, వీరు ముగ్గురు కూడా ప్రత్యక్షమై ఉన్నారు. అలాగే బ్రహ్మగారి చేతిలోనేమో ఒక కమండలము, పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో శంఖచక్రములు, అదేవిధంగా ఈ పరమేశ్వరుని యొక్క చేతిలో త్రిశూలము. ఈ విధంగా వారు ఈయన ఏమి కోరితే అది ఇవ్వటానిక అన్నట్లుగా తమ తమ వాహనాలను ఎక్కి ఈ అత్రి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చేశారు. వచ్చేటప్పటికీ వారిని చూశాడు. చూచి అదేమిటి ముగ్గురు ప్రత్యక్షమైపోయారు అని చెబుతూ వారిని వీక్షిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. వారి యొక్క తేజస్సుతోటి అత్రి మహర్షి యొక్క కన్నులు మిరిమిట్లు గొలుపుతూ ఉన్నాయట. మిరిమిట్లు గొలుపుతూ ఉంటే అత్రి మహర్షి ఈ విధంగా వారందరినీ కూడా స్తుతి చేస్తూ ఉన్నాడు. ఏమని? విశ్వోద్భవస్థితిలయేష విభజ్యమానై మాయాగుణైరణయుగం విగృహీత దేహా తే బ్రహ్మ విష్ణుగిరీశ ప్రణతోస్మ్యహం వః తేభ్యః కయేవ భవతాం మే ఇహోపహూతః. ఈ విశ్వం యొక్క ఈ విశ్వాన్ని నడిపించడం కోసము అని చెప్పి సృష్టి, స్థితి, లయములు అని 3 కార్యములను ఏర్పరచుకుని పరమాత్మ 3 విధాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా అవతరించి ఈ సృష్టినంతటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా భేదమును కల్పించుకుని సృష్టి, స్థితి, లయములను నిర్వహించే ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మరి మీరు ముగ్గురు వచ్చారు కదా, నేను ఎవరిని పిలిచానని మీరు ముగ్గురు వచ్చారు అని చెప్పి అని అంటున్నాడు. అంటే ఏమిటి ఇక్కడ? ఈయన జగదీశ్వరుడు ఎవరైతే ఉన్నారో వారు నాకు ప్రత్యక్షం అవ్వాలి, వారి యొక్క అంశతోటే నాకు సంతానం కలగాలి అని చెప్పి ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఈయన చేసినటువంటి తపస్సుకి ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వచ్చారు. వచ్చేటప్పటికి మీ ముగ్గురులో నేను ఎవరిని పిలిచానండి? నేను ఒకరి గురించే నేను తపస్సు చేశాను, అయినప్పటికీ కూడా మీరు ముగ్గురు వచ్చారు అంటే నాకు ఆనందమే. కానీ ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రధానై చిత్తీకృత ప్రజననాయ కథం నుయూయం అత్రాగతాస్తనుభృతాం మనసోపి దూరా భూత ప్రసీతత మహానిహ విస్మయో మే. మహానుభావులారా, దేవతలలో ఎవరైతే జగదీశ్వరుడు ఉన్నాడో, ప్రముఖుడైనటువంటి వాడు, ముఖ్యమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారిని ప్రార్థించి, అటువంటి వాడు ఒక్కరే ఉంటారనే ఉద్దేశంతో అటువంటి వారిని ప్రార్థించి ఈ తపస్సును నేను చేశాను. అటువంటి దివ్య పురుషుని ద్వారా నాకు సంతానం కలగాలి అని చెప్పి నేను ప్రార్థించాను. కానీ మీరు ముగ్గురు ఆవిర్భవించారు, మరి నాకు ఎవరి ద్వారా మీరు ఎవరి అంశతోటి నాకు సంతానాన్ని అనుగ్రహించదలుచుకున్నారు అని చెప్పి అత్రి మహర్షి ముగ్గురిని కూడా అడిగారట. ఎంతో భక్తి ప్రపత్తులతోటి అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా చేసి ఈ విధంగా అడిగేటప్పటికీ వెంటనే ఈ ముగ్గురు సమాధానం చెబుతున్నారు. ఏమని? యథాకృతస్తే సంకల్ప భావ్యం తేనైవ నాన్యథా సత్సంకల్పస్య తే బ్రహ్మన్ యద్వైధ్యాయతి తే వయం. నాయనా, నీ సంకల్పం ఏదైతే ఉన్నదో నీ సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది. నీ సంకల్పానుగుణంగానే మేము ముగ్గురము కూడా నీ ఎదుట ఆవిర్భవించాము. అదేమిటండి, నేను కోరుకుంది ఒక్కరినే కదా అని అంటే నీవేమని కోరుకున్నావు? జగదీశ్వరుడు ఎవరైతే ఉంటారో ఆ జగదీశ్వరుడే ఆవిర్భవించాలి, జగదీశ్వరుడు ప్రత్యక్షం అవ్వాలి అని కోరుకున్నాం. నీవు చెప్పినట్టుగా జగదీశ్వరుడు అంటే సృష్టిని నడిపించడంలో జగదీశ్వరుడు, బ్రహ్మగారు ఈ సృష్టిని పరిపాలించడంలో జగదీశ్వరుడు, మహావిష్ణువు ఈ సృష్టిని లయింపచేయడంలో జగదీశ్వరుడు, పరమేశ్వరుడు. కావున ఈ జగదీశ్వరత్వం అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ముగ్గురికి ఉంది. కావున నీవు ఏ విధంగా అయితే జగదీశ్వరుడు కావాలి అని కోరుకున్నావో జగదీశ్వరుడు అయినటువంటి మేము ముగ్గురము కూడా ఇక్కడికి వచ్చాము అని చెప్పి చాలా ఆనందంతో అత్రి మహర్షి యొక్క ఆ తపస్సుకు మెచ్చినటువంటి వారు ఈ విధంగా నీకు కావలసినటువంటి వరం ఏదైనా ఉంటే కోరుకోమని అంటే, ఏముంది స్వామి,
బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతోటి నేను సంతతిని పొందాలి అని అనుకున్నాము. మరి పొందేటటువంటి సంతతి లోక కళ్యాణాన్ని చేసే విధంగా ఉండాలి. ఇంతకుముందే మనం అనుకున్నాం, సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిం అని. ఎవరు జన్మించడం ద్వారా ఆ వంశానికి మంచి పేరు వస్తుందో, ఎవరు జన్మించడం ద్వారా తల్లిదండ్రులు సుఖంగా ఉండగలుగుతారో, ఎవరి వలన లోక కళ్యాణం జరుగుతుందో అటువంటి వారిదే నిజమైనటువంటి జన్మ అని చెప్పారు. కావున అలాంటి లోక కళ్యాణం చేసేటటువంటి సంతానం కలగాలి. అదేవిధంగా మీపోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వంటి, అంటే జగదీశ్వరుడు ఎవరైతే ఉన్నారో అటువంటి జగదీశ్వరుని వంటి సంతానం కలగాలి అని చెప్పి అనే ఉద్దేశ్యంతో నేను ఈ తపస్సు చేశాను. కావున నాకు ఆ సంతతిని అనుగ్రహించండి అని అనేటప్పటికీ భవితారోంగ భద్రంతే విస్రప్స్యంతి చ తే యశః. మా యొక్క అంశతోటి, మా ముగ్గురి యొక్క అంశాలతోటి, మీకు బ్రహ్మగారి యొక్క అంశతోటి చంద్రుడు, అదేవిధంగా మహావిష్ణువు యొక్క అంశతోటి దత్తాత్రేయుడు, పరమేశ్వరుని యొక్క అంశతోటి దుర్వాసుడు, వీరు ముగ్గురు మహాయోగీశ్వరుల వంటి వారు ముగ్గురు జన్మిస్తారు అని చెప్పి తెలియజేశాడు. ఇక్కడ చూడండి, ఏవైతే జీవనంలో కోరుకుంటారో అవన్నీ కూడా సిద్ధించేట్టుగా, అంటే మనం పుత్రుల నుండి ఏం కోరుకుంటామో అవన్నీ సిద్ధించేట్టుగా ఇక్కడ వరం ఇచ్చారు. ఒకటి చంద్రుడు అన్నారు, అంటే చంద్రుడిని చూస్తే ఆహ్లాదం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. జరిగినటువంటి ఇంతకుముందు పడ్డటువంటి శ్రమను కూడా మర్చిపోతాం. ఆ విధంగా చంద్రుడు ఆవిర్భవించాడు బ్రహ్మగారి యొక్క అంశతోటి. అదేవిధంగా యోగము అనేది కావాలి, అదేవిధంగా ఈ లోకాన్ని పాలించినటువంటి శక్తి కావాలి. అటువంటి శక్తి కలిగినటువంటి మహావిష్ణువు దత్తాత్రేయునిగా అవతరించాడు. అలాగే తపస్సు అనేది ముఖ్యము కావున ఆ తపోనిష్టతో కూడినటువంటి, అలాగే అదేవిధంగా రౌద్రంతో కూడినటువంటి దుర్వాసుడు ఈ పరమేశ్వరుని యొక్క అంశతోటి అత్రి మహర్షికి పుత్రునిగా జన్మిస్తాడు అనే విషయాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ అత్రి మహర్షికి తెలియజేశారట. తెలియజేసి సోమో అభూత్ బ్రహ్మణోంశేన దత్తో విష్ణోస్తు యోగవితు దుర్వాసా శంకరస్యాంశో నిబోధాంగిరస ప్రజా అని చెబుతూ, సాక్షాత్తు బ్రహ్మగారే తన అంశతోటి చంద్రునిగా ఈ అత్రి మహర్షికి, అనసూయకి, ఇరువురికి కూడా ఆవిర్భవించాడు. అదేవిధంగా సాక్షాత్తు మహావిష్ణువు దత్తాత్రేయునిగా, దత్తావతారంగా ఆవిర్భవించాడు. అదేవిధంగా పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగా ఆవిర్భవించాడు అని చెప్పి కొన్ని పురాణాల్లో ఈ ముగ్గురు యొక్క అంశతోటి దత్తాత్రేయుడు ఆవిర్భవించారనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే భాగవతం ప్రకారము మహావిష్ణువు యొక్క అవతారంగా దత్తాత్రేయుడు అత్రి మహర్షికి ఆవిర్భవించాడు అని. మరి అలా ఆవిర్భవించినటువంటి వాడికి దత్తుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే, పరమాత్మ అన్నట, నా యొక్క అనుగ్రహం కోసము నువ్వు తపస్సు చేశావు, అయితే నా యొక్క అనుగ్రహము కాదు, నన్ను నేనే నీకు అర్పించుకుంటున్నాను. అహం దత్తః, నేనే నీకు ఇవ్వబడ్డాను, నా అంతటా నేనుగా నేను నీకు సమర్పించుకుంటున్నాను నన్నే అని చెప్పి పరమాత్మ ఆ అత్రి మహర్షికి చెప్పారట. అందుకనే నేను అహం దత్తః అని స్వామివారు చెప్పారు కాబట్టి ఆయనకు ఆ అవతారంలో, అత్రి మహర్షికి పుత్రునిగా అవతరించినటువంటి ఈ అవతారంలో దత్తుడు, దత్తాత్రేయుడు అని చెప్పి పేరు ఆయనకు వచ్చిందట. ఆ విధంగా దత్తాత్రేయునిగా అవతరించి ఈ లోకంలో జ్ఞానాన్ని ప్రసరింపజేశాడు. అదేవిధంగా కార్తవీర్యార్జునుడు మొదలైనటువంటి రాజులందరినీ కూడా అనుగ్రహించి పరమాత్మ యొక్క అంశగా, పరమాత్మ స్వరూపంగా, అవతారంగా అవతరించినటువంటి ఈ దత్తాత్రేయుడు ఈ లోకంలో ఏ ఏ ధర్మాలను ఆచరించాలి, ఏవి ఆచరించకూడదనేటువంటి ధర్మ మార్గాన్ని కూడా ప్రజలందరికీ, అదేవిధంగా దేవతలందరికీ కూడా తెలియజేసి తన అవతార వైశిష్ట్యాన్ని చాటి చెప్పాడు. మరి ఆ అవతార విశేషాలని మరిన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఈనాడు మనం పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము. బాలరక్షా స్తోత్రాన్ని మనం పఠించుకుంటూ ఉన్నాము. మన పిల్లలందరికీ కూడా పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి రక్షణ కావాలి అని, పరమాత్మే రక్షణ కవచంగా మన పిల్లలకు సర్వకాల సర్వావస్థల యందు కూడా రక్షణ కల్పించాలి అని చెప్పి సంకల్పిస్తూ ఈ బాలరక్షా స్తోత్రాన్ని మనం పఠించుకుందాము. నేను చెబుతాను, మీరందరూ కూడా పలకండి.
అథ శ్రీమద్భాగవతే దశమస్కంధే శ్రీబాలరక్షాస్తోత్రం అవ్యాదజోంఘ్రిమణిమాన్ తవజాన్వధోరు యజ్ఞోచ్యుతః కటితటం జఠరం హయాస్యః హృత్కేశవః వదుర ఈశ ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమః ఈశ్వరః కం చక్ర్యగ్రతః సహగదః హరిరస్తు పశ్చాత్ పార్శ్వయోః ధనురసి మధుహాజనశ్చ కోణేషు శంఖః ఉరుగాయః పర్యుపేంద్రః తార్క్ష్యః క్షితౌ హలధరః పురుషः సమంతాత్ ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్నారాయణోవతు శ్వేతద్వీపపతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు వృష్ణిగర్భస్తు తే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవిందః శయానం పాతు మాధవః వ్రజంతమవ్యాద్వైకుంఠః ఆసీనం త్వాం శ్రియః పతిః భుంజానం యజ్ఞభుక్ పాతు సర్వగ్రహ భయంకరః డాకిన్యో యాతు ధాన్యశ్చ కూష్మాండాయేర్భకగ్రహాః భూతప్రేతపిశాచాశ్చ యక్షరక్షో వినాయకాః కోటరారేవతీ జ్యేష్ఠ పూతనా మాతృకాదయః ఉన్మాదాయేహ్యపస్మారాః దేహ ప్రాణేంద్రియద్రుహః స్వప్నదృష్టా మహోత్పాతాః వృద్ధ బాలగ్రహాశ్చ యే సర్వే నశ్యంతు తే విష్ణోః నామగ్రహణభీరవః ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే శ్రీబాలరక్షాస్తోత్రం చూడండి. ఉన్మాదాయే హ్యపస్మారాః దేహ ప్రాణేంద్రియద్రుహః అని చెబుతూ ఈ పిల్లల యొక్క దేహానికి, శరీరానికి, అలాగే ప్రాణములకు, వారి యొక్క ఇంద్రియములకు కూడా చేటును చేకూర్చేవి, అపాయాన్ని చేకూర్చేటటువంటి ఈ అర్భక గ్రహాలు, బాలగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ బాలగ్రహాలన్నీ కూడా నశించాలి, వాటి యొక్క ప్రభావం ఏమాత్రమూ కూడా పిల్లల మీద ఉండకూడదు అంటూ స్వప్నదృష్టాః మహోత్పాతాః, పిల్లలకి స్వప్నంలో కూడా కొన్ని పీడకలలు అంటుంటారు. అటువంటి పీడకలలు వచ్చినప్పుడు వాళ్ళు నిద్రలోనే ఏడుస్తూ ఉంటారు. అలాగా అటువంటి పీడకలలు కూడా వాళ్ళకి రాకూడదు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా, ఆనందంగా వారు ఉండాలి. ఆ విధంగా స్వప్నంలో కనిపించినటువంటి ఈ దుష్టగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించాలి. అదేవిధంగా సర్వే నశ్యంతు తే విష్ణోః నామగ్రహణ భీరవః. తే ఓ బాలకృష్ణ,
సర్వే నశ్యంతు, నీ మీద ఏవైతే దుష్టగ్రహాల ప్రభావం చూపిస్తున్నాయో అవన్నీ కూడా, ఆ దుష్టగ్రహములన్నీ కూడా నశించాలి. ఎలా నశిస్తాయి ఆ దుష్టగ్రహములన్నీ అంటే చెబుతున్నారు, విష్ణోహ నామగ్రహణ భైరవ, మహావిష్ణువు యొక్క నామస్మరణము చేతనే అవన్నీ కూడా దూరంగా పారిపోతాయిట, అవన్నీ కూడా నశిస్తాయిట. ఆ విధంగా మహావిష్ణువు యొక్క నామ మహిమ ద్వారానే నశించేటటువంటి ఆ బాలగ్రహములన్నీ కూడా పరిపూర్ణంగా నశించి ఈ బాలకృష్ణుని మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించకుండా ఆ పరమాత్మ సర్వకాల సర్వావస్థల యందు కూడా రక్షణ కల్పించుగాక అని యశోదాదేవి ఈ విధంగా శ్రీకృష్ణునికి బాలకృష్ణునికి రక్ష కట్టింది. మరి అదేవిధంగా ఆ స్తోత్రాన్ని పఠించినటువంటి మనందరికీ కూడా, మనందరి యొక్క పిల్లలకు కూడా ఆ పరమాత్మ పరిపూర్ణమైనటువంటి రక్షణ కల్పించాలి అని ప్రార్థిస్తూ, ఇక ఈనాటి ప్రవచనంలో కానివ్వండి, పారాయణలో ఏమైనా దోషములు ఉంటే మన్నించమని స్వామివారిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన మంగళాదులతోటి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. అధ క్షమాప్రార్థన యదక్షరపరభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.